ఏ ముహూర్తాన పవన్ కళ్యాణ్ గారిని పవన్ కాదు తుఫాన్ అని మోడీ అన్నారో ఇప్పుడు దేశవ్యాప్తంగా అంతా పవన్ కళ్యాణ్ గురించే చర్చలు తెగ నడుస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఒకప్పుడు జనసేన మీడియా సమావేశం జరిగినా, అధ్యక్షుడు ర్యాలీ సభలు జరిగినా తెలుగు రాష్ట్రాల్లోని ఏ మీడియా కూడా వాటిని చూపించేవి కాదు. ఓన్లీ సోషల్ మీడియాలో మాత్రమే అవి కనిపించేవి. అలాంటిది ఈరోజు నేషనల్ మీడియా పవన్ నామస్మరణతో నిండిపోయిందంటే పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుత రేంజ్ ఏంటో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కూటమి విజయంలో ఆయన కీలక పాత్ర పోషించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి తాజాగా మోడీ గారు మరోసారి స్పందించారట. ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి నేను ఎప్పుడూ చూడలేదు. ప్రస్తుత రాజకీయ రణరంగంలో పవన్ కళ్యాణ్ గారు అందరికంటే ముందు ఉన్నారు. ఎన్నో పోరాటాలు పోరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ఒక మంత్రిగా రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ తుఫానే. ఆంధ్రలో పవన్ కళ్యాణ్ ఒక్కడు లేకుంటే నేను మళ్ళీ ప్రధానమంత్రి అయ్యేవాడిని కాదేమో అంటారట మోడీ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ ఆంధ్ర రాజకీయాల్లో. ఇకపోతే ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకి లేని చరిత్రను మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన సృష్టించిందని చెప్పుకోవచ్చు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో అంటే 21 అసెంబ్లీ 2 లోక్సభ స్థానాలతో విజయం సాధించి 100% సక్సెస్ రేట్ సాధించిన పార్టీగా జనసేన చరిత్రను లిఖించింది. అంతేనా, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వరని శపథాలు చేసిన వారంతా ఓడిపోయి ఇళ్లలోనే ఉండిపోతే ఆయన అసెంబ్లీ కాదు నేరుగా పార్లమెంట్లోనే స్పీచ్ ఇచ్చి ఒక్కొక్కటి కోసాలు కదిలిపోయేలా చేశాడు. పవన్ కళ్యాణ్ విజయాన్ని కొలవడానికి ఎంతకంటే ఏం కావాలి?